పహల్గాం దాడుల తర్వాత భారత్ పాక్ చర్యల దెబ్బకు ఇరు దేశాలు భారీ మూల్యమే చెల్లించుకుంటున్నాయి. పాక్ గగనతలం మూసివేయడంతో ఒక్క ఎయిర్ ఇండియాకే 5,000 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుందని అంచనా. భారత గగనతలం మూసేయడంతో పాక్కు ఆ మేరకు నష్టం జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్ భౌతిక దాడులు కాకుండా ఆర్థిక దాడులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ప్రతి ఉగ్రవాదిని వెంటాడి వేటాడి పట్టుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతినపూనారు. ఉగ్రదాడిని హేయమైన చర్యగా అభివర్ణిస్తూ ఉగ్రవాదులు అందుకు తగిన ప్రతిఫలం అనుభవించేలా చేస్తామని చెప్పారు. మోదీ సర్కార్ ఏ ఒక్క ఉగ్రవాదిని విడిచిపెట్టబోదని, కాస్త ఆలస్యమైన ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అమిత్ షా చెప్పుకొచ్చారు. అటు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు మళ్లీ భగ్గుమంటున్నాయి. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాది ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం యోచన చేస్తోంది. ఆ మేరకు 2 ఫైనాన్షియల్ స్ట్రైక్స్ కు ప్రణాళికలు రచిస్తోంది. వాటిలో భాగంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లోకి పాకిస్తాన్ ను తీసుకొచ్చేలా ప్రయత్నిస్తోంది. IMF నుంచి పాకిస్తాన్ కు అందే $7 బిలియన్ సాయంపై ఆందోళనలు వ్యక్తం చేయనుంది. IMF ఆర్థిక సాయం ఆగిపోతే పాక్ 60,000 కోట్లకు పైగా నష్టపోతుంది. అసలే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ కి ఇది శరాఘాతంగా మారనుంది. అంతర్జాతీయ రుణాలు సాయం పాకిస్తాన్ ఉగ్ర కార్యకలాపాలకు ఊతమిస్తోందని నిరూపిస్తే IMF సాయం నిలిపివేస్తుంది. ఇంతకు ముందు ఈ గ్రే జాబితాలోనే పాకిస్తాన్ ఉండేది. 3 ఏళ్ల క్రితం తాము ఉగ్రవాదానికి ఎలాంటి ఫండ్స్ ఇవ్వడం లేదని నిరూపించుకోవడంతో గ్రే జాబితా నుంచి బయటకు వచ్చింది. మళ్లీ వెనక్కి వెళ్లిపోయేలా భారత్ ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇప్పటికే ఆర్థికంగా దివాలా తీసిన పాక్ IMF రుణం కోసం అడుక్కుంటోంది. నిత్యావసరాలతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగి పాక్ ప్రజలు సతమతమవుతున్నారు. ఆర్థిక అస్థిరతకు తోడు రాజకీయంగా కూడా కల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి. మన మీద కూడా వస్తాయి. ఇటువంటి చాలా పెద్ద ఎత్తున రిసోర్సెస్ మొబిలైజ్ చేయాలి. భారతదేశంలో కూడా ప్రజల మీద కొంత భారాలు పడే ప్రమాదం అవకాశం కూడా ఉంటుంది. పన్నుల భారం కావచ్చు, ఇతరత్ర ఏదైనా కావచ్చు. కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రపంచం ఉన్న వాతావరణంలో మోడీ గారే స్వయంగా చెప్పారు. యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించి పుటిన్తో మాట్లాడుతూ మోడీ గారు చెప్పింది ఏంటంటే ఇది యుద్ధాల కాలం కాదు, ఇది యుద్ధాల యుగం కాదు అని చెప్పారు. దానిలో ఇది ఒక భాగం. ఎందుకంటే యుద్ధాల యుగం కాదనేది ఎందుకంటే యుద్ధాలు మారణహోమం ఆగాలనే దాంట్లో ఆర్థికమైన కోణం కూడా ప్రధానంగా ఉంది. ఎందుకంటే యుద్ధాలు ఇలా చేసుకుంటా పోతే కనుక ఏ దేశం కూడా ఆర్థికంగా ఎల్లకాలం మనుగడ సాగించలేదు అనేది దానిలో మోడీ గారు పుటిన్కి చెప్పిన దానిలో భాగం. అలాగే భారతదేశానికి కూడా ఏ యుద్ధమైనా సరే ఖరీదైందిగానే ఉంటుంది. భారతదేశానికి కూడా ఎదురు దేశానికి చాలా తీవ్రమైన నష్టం చేయొచ్చు. కానీ పైరిహిక్ విక్టరీ అంటాం మనం. పైరిహిక్ విక్టరీ అంటే ఏంటంటే ఎదుటివాడికి నష్టం చేస్తాం, దెబ్బతీస్తాం. కానీ అది మనకు కూడా నష్టం చేసినట్లయితే అది పైరిహిక్ విక్టరీ. గెలిచినా కానీ దానివల్ల నష్టాలతో గెలిస్తే కనుక అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మనం కూడా చాలా టాక్ట్ఫుల్గా వ్యవహరించి పాకిస్తాన్కి ఈరోజు జవాబు చెప్పాల్సిన అవసరం, పాకిస్తాన్కి ఈరోజు గట్టి బుద్ధి చెప్పాల్సిన అవసరం. పాక్ నడ్డి విరిచేలా భారత ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటిలో సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేత కూడా ఒకటి. సింధు నది నీరు ఆగిపోతే పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుంది. పాకిస్తాన్ లో 4 ముఖ్యమైన ప్రాంతాలున్నా పంజాబ్, సింధు రాష్ట్రాలే కీలకం. పంజాబ్ దేశానికి ధాన్యాగారంగా ఉంది. అలాంటి పాక్ పంజాబ్ సింధు నది నీరు ఆగిపోతే ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. పాక్ లో 80% వ్యవసాయానికి ఆధారం సింధు నదే. అది మన దేశం గుండా వెళ్తున్న నీరే. ఎన్ని యుద్ధాలు వచ్చినా మన దేశం ఎప్పుడూ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు. ఇప్పుడు పరిస్థితి మారింది. సింధు జల ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లు ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడితో తలెత్తిన ఉద్రిక్తతల వల్ల పాక్ గగనతలం ఏడాది పాటు మూసివేతతో ఎయిర్ ఇండియా సంస్థకు 5,000 కోట్ల వరకు నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఎయిర్ ఇండియా సహా ఇండిగో, స్పైస్ జెట్ వంటి విమానయాన సంస్థలు తాజాగా సూచనలు, సలహాలను పౌర వైమానిక శాఖకు తెలియజేశాయి. ఈ నేపథ్యంలో వీటిని పరిశీలించి తగిన పరిష్కారం వెతికే పనిలో ఆ శాఖ తలమునకలైంది. ఎయిర్ ఇండియా పలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. మన దేశంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ అంతర్జాతీయ సర్వీసులను నడుపుతున్నాయి. పాక్ నిర్ణయం ప్రభావం ఉత్తర భారత్ లోని నగరాల నుంచి నడిచే సర్వీసులపై పడుతుంది. మన వైమానిక సంస్థలకు వారానికి 77 కోట్ల అదనపు భారం పడొచ్చని అంచనా. భారత గగనతలం మూసివేయడంతో పాకిస్తాన్ ఎయిర్లైన్స్ పైన భారీగా భారం పడనుంది. లాహోర్, కరాచీ నుంచి కౌలాలంపూర్ వెళ్లే విమానాలను చైనా మీదుగా మళ్లిస్తుంది పాక్. తాలిబాన్లుండే ప్రాంతం గుండా పాక్ విమానాలు వెళ్లడం సేఫ్ కాదు కూడా. అయితే పాక్ దుస్సాహసం చేస్తుంది.
పాకిస్తాన్ పౌరులందరినీ భారత్ గెంటేసింది. అయితే ఎలాంటి చర్యకైనా తీవ్ర స్థాయిలో ప్రతిస్పందన ఉంటుందని పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. సింధు జలాల ఒప్పందానికి సంబంధించిన ఏ చర్యనైనా యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామని పాక్ బెదిరించినా భారత్ పట్టించుకునే పరిస్థితులు లేదు.